హలో ఎవ్రీవన్. ఇప్పుడు మనకు ఒక స్టూడెంట్ పాస్ అండ్ ఫెయిల్ అండ్ తెలుసుకోవాలని ఫార్ములా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఏఐ ద్వారా ఆ ఫార్ములాను తీసుకొని కాపీ పేస్ట్ చేద్దాం. ఇక్కడ మన డేటా వచ్చేసి A1 to A10 లో ఉంది. మనము 35 కంటే ఎక్కువ అయితే పాస్ అని, తక్కువ ఉంటే ఫెయిల్ అని డిస్ప్లే చేయాలనుకుంటున్నాం. సేమ్ విషయం మనము ఏఐ టూల్ కి అడుగుదాం. డేటా A1 to A10 లో ఉంది. 35 కంటే ఎక్కువ మార్క్స్ వస్తే పాస్, లేకపోతే ఫెయిల్ అని కనుక్కోండి. ఓకే, ఇది ప్రాంప్ట్ ఇచ్చింది. ఆ ప్రాంప్ట్ ను మనము రన్ చేసినప్పుడు A1 to A10 ఇది ఫార్ములా కూడా మనకి ఇచ్చేసింది. ఇఫ్ చూడండి, ఫార్ములా A1 గ్రేటర్ దాన్ 35 అయితే ఫస్ట్ స్టేట్మెంట్ అంటే పాస్ అని, సెకండ్ ఆర్గ్యుమెంట్ ఇది ఫాల్స్ ఉంటే ఇక్కడ వస్తుంది కాబట్టి ఫెయిల్ అని వచ్చేస్తుంది. మనం ఇది ఇప్పుడు కాపీ చేసుకొని పేస్ట్ చేద్దాం. పేస్ట్ అనండి, డన్ వచ్చేసింది. కాకపోతే ఇన్సర్షన్ పాయింట్ గా కన్వర్ట్ చేసి కర్సర్ ని డ్రాగ్ చేసేస్తే ఇట్స్ రిలేటెడ్ అంతా మనకు పాస్ ఫెయిల్ అని తెలుసు. చూడండి, ఇక్కడ 35 కంటే తక్కువ ఉంది కాబట్టి ఫెయిల్. ఓకే, మీకు ఇటువంటి ట్రిక్స్ ఇంకా కావాలన్నా, లేకపోతే రెడీ టు యూజ్ 100 ప్రాంప్ట్స్ ఈ బుక్ కావాలనుకుంటే మీరు కామెంట్స్ లో ఇంట్రెస్టెడ్ అని రాయండి. నేను మీకు ఆ బుక్ పంపించేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.